శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు, ఆ రాసులన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి, వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, ముందుగా రవి ఆగస్టు 18 వరకు కర్కాటకంలో ఉంటారు, తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు. చంద్రుడు తులారాశి నుండి 12 గ్రహాలు తిరుగుతారు. అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యారాశిలోనే ఉంటారు. బుధుడు ఈ నెల 27వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రగ్రహం ఈ నెల 19 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు. వక్రశని రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు. కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే 12 రాశుల యొక్క వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులను బట్టి రాసులకన్నిటికీ ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఇది ఎలా ఉంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంది, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం వస్తుందా, లేదా నాకు సంతానం అవుతుందా, నా జీవితం ఎలా ఉంటుంది, నా చదువు ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు. ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% నుంచి 40% వరకు మాత్రం వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం, సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంని బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని, మిమ్మల్ని మీరు నమ్మండి, జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు 2025 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సాధారణం కంటే కూడా సగటు కంటే కాస్త కింద ఉందని చెప్పచ్చు. జాగ్రత్త, ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది. నాలుక మీద శని భగవానుడు కూర్చుంటున్నాడు సింహరాశి వారికి. మిగతా గ్రహాలు బాగున్నాయి, శని భగవానుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు, అనుకోని సమస్యలు ఎదురొచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం లేదా మరి ఏ ఇతర వ్యక్తి పైన ఆధారపడకండి. మీరు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మానవ ప్రయత్నం, దైవ అనుకూలం, ఇవి ఉండాలి. పూర్తి అయ్యే వరకు ఎవరిని కూడా నమ్మకండి, మీకు మీరే చేయండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు శ్రేయోభిలాషుల్ని లేదా మీ ఆడిటర్ని, మీ అడ్వకేట్ని లేదా మిత్రుల దగ్గర కన్సల్ట్ అయ్యి పెట్టుబడి పెట్టండి, లేదా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశాలు కాస్త ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి, ఇతరులకు సహాయం చేయగల స్థాయి కూడా పెరుగుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. మాస ద్వితీయంలో ముఖ్యమైన వ్యవహారాలు చాలా తేలికగా తెలిపోతుంది. కోర్టు వ్యవహారాలు జాగ్రత్త. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త. కాస్త పట్టు విడుపుగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నా రాదనుకున్న డబ్బు కూడా మాస చివరిలో వచ్చే అవకాశాలు ఉంటుంది. ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో సామరస్యంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. శుభవార్తలు మాస ద్వితీయంలో వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఇంకొక నెల పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదం ఒకటి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నిదానంగా పరిష్కరించుకోండి. మీ యొక్క పిల్లల నుండి శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉన్న మీ పిల్లల నుండి శుభవార్త వింటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి సింహరాశి విద్యార్థులారా, అద్భుతంగా చదవాలి. మీరు కోరుకున్న చోటకు మీరు చదువుకునే అవకాశాలు ఉన్నాయి. మాస మధ్యలో సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయాణంలో మీ యొక్క బిలాంగ్స్ అంతా కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రేమ వ్యవహారంలో భాగస్వామితో ఎక్కువ గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. క్రీడాకారులకు మాత్రం ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చండి. రాజకీయ నాయకులకి మిశ్రమం. షేర్ మార్కెట్ చాలా జాగ్రత్త, ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు. మీడియా రంగం వారికి చాలా బాగుంది. చంద్రాష్టమం 12/8/2025 6 గంటల 10 నిమిషాల ఉదయం నుండి 14/8/2025 9 గంటల 6 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రయాణం చేసేటప్పుడు, సొంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు. మరి అదృష్ట సంఖ్య 7. శనివారం చాలా కలిసి వస్తుంది ఈ నెలంతా కూడాను. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం ఇస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు అనుకుంటే నీలం మరియు నలుపు రంగు చాలా కలిసి వస్తుంది. మరి ఏం చేయాలి? సరి ధ్యాన శ్లోకం చదువుకుంటే, పారాయణం చేసుకుంటే మంచిది. నవగ్రహాలకి ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఒక 19 ప్రదక్షిణలు 19 వారాలు చెయ్యండి. మీ యొక్క ఇష్టదైవం, కులదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసిన ఈ కరుంగాలి మాలను ధరించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా? కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. 12 రాసులకు కూడా ఈ ఆగస్టు 2025 నెలలో ఈ చంద్రాష్టమం ఎప్పుడెప్పుడు వస్తుంది, ఈ చంద్రాష్టమం రోజు ఏమేమి కేర్ తీసుకోవాలి? ఈ చంద్రాష్టమం రోజు ఏం చేస్తారంటే 2.5 రోజులు ఉంటుందండి ఈ యొక్క గమనం. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైనటువంటి నూతన పని చేయాలన్నా ఒక్కసారికి 4 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. మరి ఈ నెలలో చంద్రాష్టమం మేషరాశి వారికి ఆగస్టు 2 11 గంటల 52 నిమిషాల నుండి 5/8/2025 11 గంటల 23 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంది. మళ్ళీ ఇదే నెల రెండోసారి కూడా వస్తుంది మేషరాశి వారికి 30/8/2025 7 గంటల 53 నిమిషాలు ఉదయం నుండి 1/9/2025 7 గంటల 55 నిమిషాల సాయంత్రం వరకు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం 5/8/2025 11 గంటల 23 నిమిషాల నుండి 7/8/2025 8 గంటల 11 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి మిథున రాశి వారికి 7/8/2025 8 గంటల 11 నిమిషాల రాత్రి నుండి 10/8/2025 2 గంటల 11 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఆగస్టు 10/8/2025 2 గంటల 11 నిమిషాల ఉదయం నుండి 12/8/2025 6 గంటల 10 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి 12/8/2025 6 గంటల 10 నిమిషాల ఉదయం నుండి 14/8/2025 9 గంటల 6 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి 14/8/2025 9 గంటల 6 నిమిషాల నుండి 16/8/2025 11 గంటల 43 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి 16/8/2025 11 గంటల 43 నిమిషాల ఉదయం నుండి 18/8/2025 2 గంటల 40 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి 18/8/2025 2 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం నుండి 20/8/2025 6 గంటల 35 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి వారికి 20/8/2025 6 గంటల 35 నిమిషాల సాయంత్రం నుండి 23/8/2025 12 గంటల 16 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి 23/8/2025 12 గంటల 16 నిమిషాల ఉదయం నుండి 25/8/2025 8 గంటల 29 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి 25/8/2025 8 గంటల 29 నిమిషాల ఉదయం నుండి 27/8/2025 7 గంటల 21 నిమిషాల సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారికి 27/8/2025 7 గంటల 21 నిమిషాల రాత్రి నుండి 30/8/2025 7 గంటల 53 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ చంద్రాష్టమం రోజు ఎంత వీలుంటే అంత దైవనామస్మరణ చేయండి. ఎవరితోనూ వివాదాలకు దిగకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. శ్రీమాత్రే నమః. నమస్కారం. ఆగస్టు నెల 2025 ఆగస్టు నెల వచ్చిందంటే మనకందరికీ కూడాను
ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పచ్చు. ఏంటి, శ్రావణ మాసం వచ్చేస్తుంది, భాద్రపద మాసం వచ్చేస్తుంది, ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది, కార్తీక మాసం వచ్చేస్తుంది, మార్గశిర మాసం వస్తుందని ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలు పెడితే ఇంకా పండగలే పండగలు శివరాత్రి వరకు. మరి ఈ ఆగస్టు నెలలో 2025 ఏమేమి పండుగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుందాం. ఆగస్టు 8 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, వరమహాలక్ష్మికి పూజ, ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం. ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం, పసుబొట్లకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు. ఆగస్టు 9 శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ. ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ. ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం, ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ. పౌర్ణమి శనివారం. ఆగస్టు 11వ తారీఖున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం. మరి ఆగస్టు 12 మంగళవారం సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం విశేషం, అందులోనూ శ్రావణ మాసం రావడం ఇంకా విశేషం అని కూడా చెప్పచ్చు. ఆగస్టు 15 మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం. ఆగస్టు 16 మళ్ళీ శనివారం వచ్చింది, శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఇంకా ఆగస్టు 24 భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 27 బుధవారం వినాయక చతుర్థి. అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పచ్చు. వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ. ఈ పండుగ దినాల్లో అందరూ కూడాను భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి, దీన్ని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి, వాళ్ళ చేత ఎక్కువ చేయించండి. సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైన పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది. అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి, అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయండి. ఏ ఇబ్బంది పడకుండా ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏ ఏర్పాటు చేసుకోవాలి, అలంకారాలు ఏం చేసుకోవాలి, పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి, ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని, ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా 6-7 పండుగలు వచ్చేస్తుంది కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి చక్కగా చేసుకోండి. మీ యొక్క రాశి ఫలితాలన్నీ కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. నమస్కారం.